వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోస్గి పట్టణంలో అత్యంత వైభవంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. మహిళలు కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలన్న ఏసీపీ శంకర్ రెడ్డి. చెల్మెడ కమాన్ నుండి నందగోకుల్ గ్రామం వరకు బీటీ రోడ్డు వేయాలని డిమాండ్. సంగారెడ్డిలో ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి. మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఉత్తమ సేవా పథకాల ప్రధానం. ఆకార మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు టీవీ అందజేసిన ఎమ్మెల్యే. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఆప్రా మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విశిష్ట మహిళా రత్న అవార్డుతో జగదీశ్వరి దేవి. కోస్గి పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, అధికారులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే కేటుగాళ్ల పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జోన్ ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు. మహిళలు కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శంకర్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే కేటుగాళ్ల పట్ల మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ జోన్ ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక ఘటనలో సోషల్ మీడియా ద్వారా యువతిని పరిచయం చేసుకున్న కేటుగాడు సన్నిహితంగా నటించి ఆమె ఫోటోలు తీసి వాటిని అసభ్యకర చిత్రాలతో మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. బంగారు ఆభరణాలు ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడంతో బాధితురాలు తన బంగారు నగలు అప్పగించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో ఆమె చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడంతో కుటుంబ సభ్యుల ద్వారా ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కేటుగాళ్లు ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లి ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఇలాంటి ఘటనలు సమాజంలో పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయమయ్యే అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, విలువైన వస్తువులు అప్పగించవద్దని, సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శంకర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా స్నాప్చాట్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫేట్ బషీర్బాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, డిఐ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా యొక్క ఫేట్ బషీర్బాద్ సిఐ విజయవర్ధన్, క్రైమ్ ఇన్స్పెక్టర్ అజయ్ టీం కలిపి వాళ్ళ ఒక పాత పడడం జరిగింది. అతని పేరు సునీల్ చౌదరి అలియాస్ సాయి కుమార్. ఇతను నేటివ్ ఆఫ్ సంగారెడ్డి. ఇతను స్నాప్చాట్లో మహిళలను పరిచయం చేసుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి ఒక కాస్ట్లీ రిచ్ పర్సన్ లాగా బిహేవ్ చేసుకుంటూ పద్ధతి పెట్టుకుంటూ బట్టలు వేసుకుంటూ పెద్ద పెద్ద కారు కిరాయి తీసుకొని అందరూ పరిచయమైన వ్యక్తులతో నేను బాగా రిచ్ పర్సన్ లాగా వాళ్ళని పరిచయం చేసుకుంటాము. పరిచయం చేసుకున్న తర్వాత క్లోజ్గా ఉన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని చిన్న బాగా వాళ్ళ దగ్గర చిన్న చేయాలంటే నేను పెద్దగా చేసిస్తానని, లేకపోతే పెండెంట్ చేస్తానని చెప్పేసి అట్లా వాళ్ళ దగ్గర కొత్తగా వారానికి ఒకరిని, 10 రోజులకు ఒకరిని, నెలకొకరిని అట్లా పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర బంగారాన్ని చీట్ చేసుకొని పోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇతను ఈరోజు మార్చి నెలలో మన దగ్గర కేసెస్ అయితే దాంట్లో ఈరోజు మనం పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను ఈ విధంగా సుమారుగా
చాలా రోజుల నుంచి ఇట్లా ఇదే విధంగా మోసాలు చేస్తున్నాడు, మహిళలను మోసం చేస్తూ ఉన్నాడు. ఎల్బీ నగర్ పోలీసులు ఒక కేసు అయింది, ఉప్పల్ పోలీసులు ఒక కేసు ఇస్తుంది, అట్లానే ఆసిపురం పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ అయినాయి. రీసెంట్గా పోయిన నెల ఇలాంటి ఒక అమ్మాయిని మోసం చేసి జైలుకు వచ్చాడు, రేప్ కేసు జరిగి దొంగలూరు పోలీస్ నుంచి బయటకు వచ్చేది. అయినా కూడా ఇతని యొక్క గుణం మారకపోవడం వల్ల మారట్లేదు, అతను పట్టుకొని ఇవాళ రిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలందరికీ ఒకటే చెప్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకుంటే స్నాప్చాట్ ద్వారా కానీ అనవసరంగా పరిచయమైన వ్యక్తులను నమ్మి ఇటువంటి అగతాలు ఇటువంటి వాటికి మీరు మోసపోద్దని చెప్పేసి నన్ను మీడియా తరఫున వాళ్ళందరూ చెప్తున్నాను. కాబట్టి అతని దగ్గర సుమారుగా ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ 1 by 1 దాంట్లో తెలుసుకోవడం జరిగింది. 35 నుంచి 40 రోజుల బంగారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇతను వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళ ఫ్రెండే క్లోజ్ ఫ్రెండే భరత్ కుమార్ అని చెప్పేసి బంగారం మొత్తం అతనికి ఇవ్వడము, ఇద్దరు కలిసి ఈ మార్టిగేజ్ చేయటము లేకపోతే రైన్ చేయటము వేరే చోట వాటిని ఉపయోగించుకొని జల్సాలు చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా తీసుకుంటారు వాళ్ళు బంగారం? వాళ్ళతో పరిచయం పెట్టుకుంటాడు, ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు కార్లు పెద్ద కార్లు తిప్పుతుంటాడు. ఇక చిన్న బంగారం ఉంది కదా, నేను పెద్దగా చేంజ్ చేపిస్తాను అని చెప్పేసి ఉన్న బంగారం తీసుకోవటము, తర్వాత ఆ బంగారం తీసుకున్న తర్వాత మళ్ళీ మాయమైపోవటం. ఆ విధంగా మహిళలు మోసం చేసుకుంటూ చేస్తారు. స్నాప్చాట్ ఓన్లీ, స్నాప్చాట్ని పరిచయం చేసుకుంటాడు. పరిచయం అయిన తర్వాత పెద్ద కార్లు అవి కూడా కిరాయి కార్లు తీసుకుంటాడు, రిచ్గా కనిపిస్తానికి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటాడు, వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు. వాటిని కూడా రికవర్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కొంత బంగారం రికవర్ చేస్తున్నాం, ఇంకా కూడా చాలా రికవర్ చేయవలసింది. వాళ్ళు ఇప్పుడు సుమారుగా 20 మందికి పైగా వాళ్ళు ఇప్పుడు మోసం చేయడం జరిగింది. దాంట్లో అందరి దగ్గర సుమారు అప్రాక్సిమేట్లీ ఒక 40+ వరకు వాళ్ళు గోల్డ్ తీసుకోవడం జరిగింది వేరే పోలీసులు కలిపి. ఇది ఈ టైప్ ఆఫ్ క్రైమ్ హిస్టరీ, ఇవే సేమ్ హ్యాబిచువల్ 1 by 1. ఒకసారి జైలుకి పోయించినా కూడా అతనికి ఇంకా మారలేదు. రీసెంట్ లాస్ట్ మంత్ కూడా దమన్ పోలీస్ స్టేషన్ రేప్ కేసులో కూడా జైలు బయటకు రావడం జరిగింది. అటువంటి ట్రాప్ ఓన్లీ, ఇతరులతో కూడా రకమైన ట్రాప్. వాళ్ళతో ఫోటోలు మంచి ఫోటోలు వాళ్ళు పరిచయం ఉన్నప్పుడు హోటల్ తీసుకొని పోవడము, హోటల్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మాయమంటని చెప్పి రింగ్ ఇప్పిస్తా అని చెప్పేసి చిన్న రింగ్ తీసుకొని పెద్ద రింగ్ ఇప్పిస్తాను, లేకపోతే బ్రాస్లెట్ ఇప్పిస్తా అని చెప్పేసి అని రకరకాల మాయమంటలు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వీళ్ళు తీసుకోవడం, వీళ్ళు మోసం చేయడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఇతను 2023 నుంచి విధంగా చేస్తా ఉన్నారు. ఇతని పైన పలు చోట్ల కూడా కేసులు రిజిస్టర్ అయినాయి. నా పోలీసులు అరెస్ట్ చేశారు. మన దగ్గర కూడా 2 కేసులు ప్రస్తుతానికి. ఇంకా మహిళలు ఎవరైతే వచ్చినప్పుడు వాళ్ళ తరఫున పిటిషన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ నుండి నందకోకులు గ్రామం వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ నుండి నందకోకులు గ్రామం వరకు బీటీ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నస్కల్, నందకోకుల్, చెల్మెడ గ్రామాల మీదుగా కమాన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి 13 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయని, అనంతరం తాము ఎన్నికల్లో ఓడిపోవడం రోడ్డు పనులను పట్టించుకునేవారు లేకుండా పోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు గెలిచినా రోడ్డు పనులపై దృష్టి సారించడం లేదని ఆరోపించారు. దీంతో నస్కల్ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టగా కేవలం 4 కిలోమీటర్ల మేర పనులు చేపట్టి మిగిలిన రోడ్డు పనులను అర్ధాంతరంగా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో 13 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ నుండి చల్మడ కమాన్ నుండి యూ షేప్లో వయా నందగోకుల్, నస్కల్ టు నిజాంపేట్ కమాన్ వరకు, అంటే ఒక యూ షేప్లో వస్తుంది ఈ రోడ్డు. దాదాపు ఒక 5-6 గ్రామాలకు తాండాలకు సంబంధించిన రోడ్ ఇది. బట్ అన్నింటినీ టచ్ చేసుకుంటూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సింగిల్ రోడ్ ఉండి చాలా ఖరాబ్ అయిందనే వ్యవస్థతోని గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ బిఫోర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సగం రోడ్ కూడా మనం స్టార్ట్ చేయించడం జరిగింది. నస్కల్ నిజాంపేట్ టు నస్కల్ వరకు రోడ్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మరి ఎలక్షన్లో నేను ఓడిపోవడం జరిగింది. ఆ ఎలక్షన్ల తదనంతరము ఇప్పుడున్న శాసనసభ్యులు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా రోడ్డు పట్టించుకోకపోతే నస్కల్లో ఉన్న కొంతమంది యూత్ ఆడ ధర్నా చేయడం జరిగింది. దాంతో ఏదో తూతు మంత్రంగా నస్కల్ వరకు ఆ బ్రిడ్జ్ కూడా చేయలేదు. ఆ బ్రిడ్జ్ కూడా ఏదైతే నిజాంపేట దగ్గర దాటుతూ నస్కల్కి వచ్చే బ్రిడ్జ్ కూడా చేయలేదు, కానీ ఓన్లీ తూతు మంత్రంగా రోడ్డు మాత్రం వేసింది. వేసిన తర్వాత మరి అక్కడే
మళ్ళీ ఇది నస్కల్ టు ఏదైతే నందగోకుల్ టు ఏదైతే చల్మెడ ఉందో ఇక్కడికి రోడ్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కేసులు అప్పటి శాంక్షన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా, కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్కు బిల్లు ఇప్పియలేక, బిల్లులు అంటే భయమయ్యే పరిస్థితి వచ్చింది. రోడ్ చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే బిల్లులకు కమిషన్ల దందా నడుస్తూ ఉంది. కమిషన్లతోని ఆ బిల్లు రాక బిల్లు కోసం తిరిగితే కమిషన్లు కిందికెళ్ళి మీద దాకా కమిషన్లు తీసుకునేసరికి 8%, 10% అని ఆ కమిషన్లు తీసేసరికి కనీసం వీళ్ళ ఖర్చుకు ఏదైతే రోడ్ వేసినా ఆ కాంట్రాక్టర్కు కనీసం ఆ రోడ్ వేసినందుకు కనీసం ఆయన మినిమం కూడా ఆయన బాగుపడే పరిస్థితులు కనబడతలేవు. ఆ రోడ్ కష్టం పోతుంది కాబట్టి మేము ఆ రోడ్ చెయ్యలేమని చెప్పి కాంట్రాక్టరు చేతులు ఎత్తేయడం జరిగింది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడున్న ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో గతంలో హామీలు ఇచ్చిండ్రో, స్వంత పైసలతో చేస్తామని హామీలు ఇచ్చిండ్రు. స్వంత పైసలు పక్కన పెట్టుండ్రు, మీరు ఎట్లా స్వంత పైసలతో చేసేది ఏం లేదు. కానీ గవర్నమెంట్ ద్వారా ఏదైతే మంజూరైన ఉన్నదో, కేసీఆర్ గారు ఉన్న హయాంలోనే మంజూరైన రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని కనీసం చేయించండి. ఇక్కడున్న చల్మెడ గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ నందగోకుల్ గ్రామస్తులు కావచ్చు, నస్కల్ నుండి మొదలుకొని రాంపూర్ నగరం మిగతా తాండా వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్డు మీద వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. నడకకు కూడా పరిస్థితులు సరిగా లేవు. నడదామంటే కూడా సరైన పరిస్థితులు లేని విధంగా రోడ్డు ఉంది. కావాలంటే ఈ రోడ్డు కూడా వచ్చి చూపెట్టండి. ఏం నడుస్తుంది అసలు? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? కమిషన్లకేనా? కమిషన్లకు ఎగబడుతున్నారు తప్ప అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులు వచ్చినాయి. ఓ దిక్కు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాప్ కోసం యూరియా దొరకక నానా అవస్థ పడుతున్నారు. యాప్ అని పెట్టిండ్రు, జిల్లా యూనిట్ చేసిండ్రు, అదొక అవస్థ. ఇప్పుడేమో మళ్ళీ ఈ రోడ్లు లేక ఇదొక. సంగారెడ్డిలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి సుమారు 50,000 మంది హాజరవుతారన్నారు. సంగారెడ్డిలో శనివారం జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సభ ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం బహిరంగ సభను 1,00,000 మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభ విజయవంతం కోసం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామిలతో ప్రతిరోజు సమీక్షిస్తున్నామన్నారు. సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీల విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. సీఎం సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుండి సుమారు 50,000 మంది హాజరవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఉండి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్, వారి ఆలోచన మేరకు మా జిల్లా మంత్రి గారు దామోదర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నటరాజన్ గారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఎన్నికల క్రమంలో ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల దగ్గర, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర విభజన తర్వాత మరి తెల్ల రేషన్ కార్డులు గత గవర్నమెంట్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. మరి ఈ 2.5 కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మరి ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్గా ఉత్తమ్ రెడ్డి గారు వారు కసరత్ చేసి
మరి తెల్ల రేషన్ కార్డులు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణలో, మరి తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు 1,05,00,000. తెలంగాణ ప్రజలారా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ గారు, ప్రధానంగా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు, మరి రేపు వారి చేతులుగా లాంచింగ్ ప్రోగ్రాం 1,05,00,000 మంది తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి చేతులుగా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు 1,05,00,000 మందికి లాంచింగ్, తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే స్మార్ట్ కార్డులు రేపు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి మా జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్, మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అట్లాగే మెదక్ ఎమ్మెల్యే రోహిన్ ఉన్నాడు. అధికార కార్యక్రమం ఇది. స్టేడియం గ్రౌండ్లో అందరూ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ప్రభుత్వం ఆహ్వానించింది, అధికారులు ఆహ్వానించారు, అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలని. మరి రేపు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేపు లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, వివేక్ గారు లాంచింగ్ కార్యక్రమం చేయబోతున్నారు. ప్రధానంగా ఉత్తమ్ రెడ్డి గారు. ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో. మరి మా డిసిసి అధ్యక్షులు నిర్మల, అట్లాగే మా ప్రధాన కార్యదర్శి తోపాజీ అనక్షితోడు, మా మున్సిపల్ చైర్మన్లు, పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ నాయకులు, సంగారెడ్డి నియోజకవర్గం అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఏర్పాట్లు మొబిలైజేషన్ చేయడం జరుగుతుంది. మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా నేను సంగారెడ్డి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా 40 నుంచి 50,000 మందిని సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలను అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్కి తీసుకొచ్చే ఒక ఏర్పాటు. అధికారులు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా లబ్ధిదారులను కూడా డాష్ మీద సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, ఉత్తమ్ రెడ్డి గారి చేతుల మీదుగా, దామోదర్, వివేక్ గారి చేతుల మీదుగా మరి స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా మరి సంగారెడ్డి జిల్లా నుంచి మరి దాదాపు ఒక 20 నుంచి 30,000 మందిని వారు కూడా పార్టీ పరంగా సంగారెడ్డి నియోజకవర్గం, నేను మరి పార్టీ నాయకులు కూడా జిల్లా నుంచి వస్తున్నారు. మాతో పాటు గవర్నమెంట్ పరంగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము అనుకున్నాం 1,00,000 మందిని, మాకు అటు ఇటు 80,000 మంది, 1,00,000 రీచ్ అవుతారు. ఇది కార్యక్రమం. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇక్కడ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ రాకముందు R&B గెస్ట్ హౌస్ పక్కకు గతంలో నేను మరి బైపాస్ రోడ్, ఇక్కడ R&B గెస్ట్ హౌస్ నుంచి బైపాస్ ఆల్విన్ రోడ్ అంటారు, అక్కడ బసవేశ్వర స్టాచ్యూ వరకు మరి రోడ్డు దాదాపు 18 కోట్ల రూపాయలతో మరి బైపాస్ రోడ్ల పనులు ప్రారంభించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఆ బైపాస్కి R&B పక్కన జంక్షన్లో ఇందిరాగాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే
ఆ రోజు కూడా నేను ఇందిరాగాంధీ గారి యొక్క స్టాచ్యూని ఐబీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇందిరాగాంధీకి తండ్రి పండిత్ జవహర్ పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ప్రోత్సహించే కార్యక్రమం మల్కాజ్గిరి కమిషనరేట్లో నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ప్రోత్సహించే కార్యక్రమం మల్కాజ్గిరి కమిషనరేట్లో శుక్రవారం నిర్వహించారు. పోలీస్ శాఖలో వివిధ విభాగాలకు చెందిన ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి చేతుల మీదుగా ఉత్తమ సేవా పథకాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో చూపిన ప్రతిభ, అంకిత భావం, సేవలను కమిషనర్ అభినందించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ బ్యాండ్ టీంను కూడా ఆవిష్కరించారు. మహిళా సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బ్యాండ్ టీం పోలీస్ శాఖలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన ఉన్నత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పాకాల మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని ప్రభుత్వ చర్చి, మసీదుల వద్ద, ప్రైవేటు కార్యాలయాలలో ఘనంగా నిర్వహించి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వాసుదేవరావు, జిల్లా ఉన్నత పాఠశాలలో పాకాల జెడ్పీటీసీ నంకా పద్మచారెడ్డి, పాకాల జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి పూర్ణిమాదేవి, పాకాల పోలీస్ స్టేషన్ ఆవరణలో పాకాల సిఐ టి చిన్న గోవిందు, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. పాకాల పంచాయతీ కార్యాలయంలో ఈవో అబిద్ ఆధ్వర్యంలో, పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ రహాంతుల్లా, వెలుగు కార్యాలయంలో రామ్మోహన్ తదితరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారు జాతీయ జెండా ఆవిష్కరణ చేసి కళాశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పాకాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు కళాశాల నుండి పాకాల ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అందరూ లాన్ ఆఫ్ కంట్రోల్ తప్పినట్టుగా మనం మాట్లాడాలి. వాడు ఏదో ఎదురు మాట్లాడానా ఇల్లీగల్ చేయడమా చేయకూడదు. ఇల్లీగల్ అంటే సెల్ ఫోన్ లాక్కోవడం కానీ అంటే ఆపడం వరకు పని ఉంటుంది, వాడుకోవడం పని ఉంటుంది. ఇలాంటి విషయాలను ఎక్కువ పోలీసులు తప్ప అనిపిస్తుంది అరెస్ట్ టైంలో. కాబట్టి ఈ టైంలో సమయపూర్తిగా వ్యవహరించేసి మంచిగా చేయవలసిందిగా కోరుతున్నాను. మన నుంచి ఎలాంటి సమస్యలు పబ్లిక్ రాకూడదు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు జర్నలిస్టుల సౌకర్యార్థం టీవీని అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి. ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు టీవీని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూడూరు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉప్పల్ ప్రెస్ క్లబ్ కు టీవీని అందజేశారు. జర్నలిస్టుల సౌకర్యార్థం ఈ టీవీని అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ సోదరులకి, తిరుపతి రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారి టీంకి ఈరోజు టీవీ స్పాన్సర్ చేసినందుకు అన్నకు ఏంటంటే చాలా ముఖ్యంగా జితన్నకి థ్యాంక్స్ చెప్తూ, మేము కూడా అందరూ మీకు సంబంధించింది ప్రెస్ క్లబ్ నుంచి ఏ అవసరాలు ఉన్నా కూడా మా బాధ్యత మేమే కాదు, మా పార్టీ అందరు కూడా మీకు అందంగా ఉండి మీకు ఏది కావాలన్నా చేసి పెట్టే బాధ్యత మాది. మీరు ఏం అడిగితే దానికి మేము నిలబడతాం. మేము కాకపోతే ఏంటంటే మీరు 2 వర్గాలే 3 ఎవరు ఏ వర్గాలైనా మీతో ఉంటేనే మేము మీతో పని చేసేదే. ఎందుకంటే ఇంత ముందు పిల్లలు చూస్తే అందరు గర్జున ఉండేవాళ్ళు.
ఇప్పుడు రోజు రోజు ఇంత తగ్గుతుంది కాబట్టి మళ్ళీ ఎట్లా రకంగా మళ్ళీ మీరు శ్రద్ధ చేసుకుంటూ దయచేసి మీరు అది చూసుకొని ఆ శ్రద్ధ చేసుకుంటూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మీరందరూ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఐఏఎస్ తో కలిసి ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఐఏఎస్ తో కలిసి ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఐక్యత సమైక్యతతో దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలు పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఐక్యత సమైక్యతతో దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీ రవీంద్ర సాగర్, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగదీశ్వరి దేవి అమ్మవారు అందిస్తున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు గుర్తించి విశిష్ట మహిళారత్న అవార్డుతో సత్కరించారు. అమ్మవారి సేవలు నిత్యం నిమగ్నమై భక్తులకు సేవలందిస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న జగదీశ్వరి దేవి అమ్మవారిని విశిష్ట మహిళారత్న అవార్డు 2026 తో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని పేదకాకాని ఉప్పుల ఫంక్షన్ హాల్లో శ్రీ తేజోద్భవం ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ కె గాయత్రి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మన కళలు కళావేదిక చైర్మన్ గా ధర్మరక్ష అధ్యక్షురాలిగా అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ జగదీశ్వరి దేవి అమ్మవారికి ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పోతుల సునీత, మేకల మోహన్ రావు, పేదకాకాని గ్రామ జనసేన అధ్యక్షులు మండలేని శ్రీనివాసరావు, మధు వృద్ధాశ్రమం నిర్వాహకులు దామ మధుసూదన్ రావు తదితరులు హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా జగదీశ్వరి దేవి అమ్మవారిని అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి దేవి అమ్మవారు మాట్లాడుతూ అమ్మవారు ప్రసాదించిన జీవితాన్ని సమాజానికి భక్తులకు సేవ చేయడానికి వినియోగించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారు చూపించిన మార్గంలో నడుస్తూ సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి విశిష్ట మహిళారత్న అవార్డుతో సత్కరించిన శ్రీ తేజోద్భవం ట్రస్ట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా శక్తిని సమాజ అభివృద్ధికి వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తూ సేవాభావంతో ముందుకు సాగితే జీవితానికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన కళలు కళావేదిక ఫౌండర్, తెలంగాణ ఉద్యమ కళాకారులు, పిపిఆర్ ఈవెంట్స్ డైరెక్టర్, ధర్మరక్ష చైర్మన్ ఆవిర్నేని ప్రవీణ్, అమ్మ సేవకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వరి దేవి అమ్మవారికి లభించిన విశిష్ట మహిళారత్న అవార్డు 2026 ఆమె అందిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా నిలిచిందని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.